జగన్మోహన్ రెడ్డి గారి క్వార్టరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి 14 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారి క్వార్టరీ. నిజంగా క్వార్టరీలు సరే పోనీ ఎవరో ఏమన్నారనేటువంటిది పక్కన పెడదాం. ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడి పక్కన క్వార్టరీ ఉండదు చెప్పండి? చంద్రబాబు నాయుడు పక్కన క్వార్టరీ లేదా? అసలు రాజకీయం కాదు, అసలు ఏ ప్రొఫెషన్లో క్వార్టరీ ఉండదో చెప్పు. ఉదాహరణకు మీ ఏబిఎన్ ఉంది, మీ రాధాకృష్ణ గారి చుట్టూ క్వార్టరీ ఉండదా? ఉంటుంది కదా. ఇగో మా విశాఖపట్నంలో రామకృష్ణ ఇలా చేస్తున్నాడు, లేకపోతే ఇంకో దగ్గర ఇంకోటి ఇలా చేస్తున్నాడు చెప్పేవాడు చేసేవాడు ఉండడా చెప్పు. సో క్వార్టరీలు అనేటువంటివి ఈ ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలు అన్నింటిలోని ప్రతి స్థాయిలో ప్రతి వ్యవస్థలో ప్రతి దగ్గర ఉండేటువంటిది. సరే ఆ క్వార్టరీల గురించి ఎవరు మాట్లాడాలి? దూరం నుంచి చూసిన వాళ్ళు లేకపోతే ఆ క్వార్టరీలో లేని వాళ్ళు మాట్లాడాలి తప్ప మొన్నటి వరకు ఆ క్వార్టరీలో ఉన్నటువంటి మనం మాట్లాడితే ఎలా చెప్పు? ప్రజలు హర్షిస్తారా? ఒప్పుకుంటారా? సో ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది. సరే ఇంకా పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత అంతకంట ఇదిగా మాట్లాడతారని అనుకోవడం మన అమాయకత్వం అంతే. ఎవరి మనసు విరిగింది? ఎందుకు విరిగిపోయింది? ఇంకెవరి మీద ఎప్పుడన్నా ఇంకొల మీద ప్రేమ పుడితే మన మనసులు విరిగిపోతుంటాయి. అదే మాకు తెలియాలి. నువ్వు ఆయన అడగలను, నేనే చెప్తాను. చేసుంటారు. పార్టీలో పనిచేసినప్పుడు వివిధ హోదాల్లో వివిధ స్థానాల్లో పనిచేస్తుంటాం. ఇప్పుడు నీకు ఒకరి మీద మనసు విరిగిపోయిందని అంటే ఇంకొక మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు విరిగిపోతుంది. అది ఎవరి మీద ప్రేమ పుట్టిందో ఎవరి మనసు దేనికి విరిగిపోయిందో అనేటువంటి త్వరలో తెలుస్తాయి మనకు. అవన్నీ చూస్తాం కదా రాజకీయాల్లో. నిన్న కూడా వారు మాట్లాడుతూ చెప్పారు. ఏం చెప్పారు? ఈ రోజు వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు అంటే ఈ రోజు అంటే నిన్నటి వరకే కదా. సరే నేను అవన్నీ నా నిర్ణయం కాదు కదా. సో ఏదేమైనప్పటికీ మనసు విరిగిపోవడానికి లేకపోతే ఇంకోటి అయిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం అత్యంత కీలకమైనటువంటి స్థానాల్లో వారు పనిచేశారు. సరే వారు మాట్లాడినప్పుడు ఢిల్లీలో మాట్లాడినప్పుడు నేను ఇంక రాజకీయం మాట్లాడదలుచుకోలేదు, వ్యవసాయం మాత్రమే చేస్తానని చెప్పారు. సరే అలాగే అనుకున్నాం. మరి నిన్నటి పరిస్థితులు అయితే దానికి భిన్నంగా కనిపించాయి నాకైతే. సో నిన్న భిన్నంగా కనిపించిన తర్వాత ఈ కొత్త మాటలన్నీ మనసు ఇరిగిపోయింది లేకపోతే ఇంకోటి అయింది అన్న తర్వాత ఇంకొక మీద ప్రేమ పుడితేనే మనసు ఇరిగిపోవాలి. మరి అంటే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అది నాకేం తెలుసు, నేనేం చెప్తాను? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు నాకేం తెలుసు చెప్పు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తున్నాను. మరి నేను ఆయన ప్రేమిస్తున్నాను, నేను అది చెప్పగలను. కానీ నువ్వెవరిని ప్రేమిస్తున్నావు నేనే చెప్తాను. మరి నేను ఎప్పుడు వినలేదు ఆ డైలాగ్. నేను కూడా అదే అంటున్నా. ఇప్పుడు రాజకీయాల్లో మొన్న జరిగినటువంటి పరిణామాలు వచ్చినటువంటి ఫలితాల తర్వాత అనేక పరిణామాలు చూసాం. గడిచినటువంటి 9 మాసాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అనేక పరిణామాలని ఎదుర్కొన్నాం. చాలామంది పార్టీ నుంచి వెళ్ళిపోయారు, రాజీనామా చేసి వెళ్ళిపోయారు, లేకపోతే ఇంకోటి వారు ఏదో మాట్లాడితే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినటువంటి వారందరూ, నేను ఎవరో ఒకరి గురించి మాట్లాడలేదు. మొన్న ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2024లో కూడా అధికారంలోకి వచ్చుంటే ఇది జరిగేదా? 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ గడిచినటువంటి 9 మాసాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి నాయకులు వెళ్ళిపోయేవారా? వెళ్ళిపోయినటువంటి వారు ఈ రకంగా మాట్లాడేవారా? ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడేవారా? ఈ పరిస్థితులన్నింటినీ కూడా లేవనెత్తేవారా అనేటువంటిది ఒకసారి మనం మనస్సాక్షిని అడుక్కోవాలి. నేను ఏ ఒక్కరి గురించో నేను మాట్లాడలేదు. సహజంగా రాజకీయ పరిస్థితుల గురించి నేను ప్రస్తావిస్తూ ఉన్నా. సో వెళ్ళిపోయినటువంటి వారు ఇంతకంట ఇదిగా మాట్లాడతారనుకోవడం మా అమాయకత్వం, మీ అమాయకత్వం. మీకా ఎవరన్నారు? నేను అది వినలేదు. అదే ఢిల్లీలో ఉన్నారు.
ఢిల్లీలో అన్నట్టుగా చూస్తాం. అదే నేను 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 ఇందాక కూడా చెప్పింది అదే. ఢిల్లీలో వారు మాట్లాడినటువంటి మాటలకి నిన్న విజయవాడలో మాట్లాడినటువంటి మాటలకి చాలా వ్యత్యాసం కనబడింది అనేటువంటిది నా అభిప్రాయం. సో ఏదేమైనప్పటికీ సరే, ఈ క్వార్టరీ గురించి కానీ లేకపోతే ఇంకోటి గురించి మాట్లాడినప్పుడు మనం కూడా ఆ స్థాయిలో మనం పనిచేసాం కదా, ఆ స్థాయిలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాం కదా. ఒకవేళ నిజంగా నిన్న వారు మాట్లాడినప్పుడు ఏమన్నారు, ఈ ఏదైతే వారు మెన్షన్ చేసినటువంటి క్వార్టరీ అనేటువంటి మాట్లాడారో లేదా పూజారులు అనేటువంటి మాట్లాడారో మొన్నటి వరకు ఆ పాత్రలో మనం కూడా పనిచేసాం కదా. మరి చేసినప్పుడు మరి మనం ఏం చెప్పుంటాం, మనం ఏం చేసుంటాం అనేటువంటిది కూడా ఒకసారి అంటే పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంతకంట బెటర్గా మాట్లాడతారు లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తారు అనేది నిన్న మాట్లాడిన తర్వాత వారు ఏదో ఒక ఆయన వ్యవసాయం చేసుకోబోట్లేదు, రాజకీయమే చేయబోతున్నారు అనేటువంటిది నాకు వ్యక్తిగతంగా అర్థమైంది. ఆయన అయితే వ్యవసాయం చేయబోడు, ఆయన రాజకీయం చేస్తారనేటువంటిది నాకు నిన్న వారి మాటల ద్వారా అర్థమైంది. మరి నువ్వు నేను ఓపెన్ హార్ట్ పెట్టుకున్నాను చెప్పండి. మొన్న చంద్రబాబు నాయుడుకి 2019లో 23 స్థానాలు వచ్చాయి. సరే, ప్రతిపక్ష హోదా రావచ్చు, ఓట్లు ఎన్ని వచ్చాయి చూసాం, అన్నీ జరిగాయి. సరే పక్కన పెట్టి ఇవన్నీ ఏదేమైనప్పటికీ ఎన్ని సీట్లు వచ్చాయి ఏది వచ్చాయి అనేటువంటి పక్కన పెట్టేస్తే అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా. రాజకీయాల్లో అందులోని ప్రజాస్వామ్యంలో ఎప్పుడు అధికారం అనేటువంటిది మనతో ఉండిపోదు కదా. ఒకసారి ప్రతిపక్షంలో ఉంటాం, సరే జరిగినటువంటి పొరపాట్లు ఏమైనా సరిదిద్దుకుంటాం, ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలకు చెప్పుకుంటాం, మళ్ళీ అవకాశం ఇస్తారు ప్రజలు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒకసారి ప్రతిపక్షం, ఒకసారి రాత్రిపూట పగలు వస్తుంది, పగలిపోతే రాత్రి వస్తుంది. దాని గురించి ఎక్కువగా మనం ఆలోచన చేసి దాని గురించి పొరపాటు చేసుకొని అమ్మో అధికారం పోయింది కదా. ఇప్పుడు సొసైటీలో కూడా ఏమైపోయిందనంటే, అంటే రాజకీయాల్లో మూడు పార్టీలు ఉన్నాయి ఇప్పుడు. అంటే ఒకటి కూటమి అనుకో, ఆ మూడు పార్టీలు కలిపి ఒకటి. గ్రామాల్లో కానీ మధ్య మనం చూస్తున్నాం రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం ఉంటే, తెలుగుదేశం పార్టీ మిగిలిన రాజకీయ పార్టీలు ఒక వర్గం ఉంటే, అధికార పార్టీ వర్గం ఒకటి తయారైంది కొత్తగా. అంటే వాళ్ళకి పార్టీలతో పని లేదు, ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీ. ఇది అధికార పార్టీ బ్యాచ్ ఇది. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఇంకా వాళ్ళు అంటే ఒక సెకండ్ ఒక నిమిషం మనం అధికారం లేకుండా ఉండలేము అనేటువంటిది. అంటే వాళ్ళు ఫైటింగ్ నేచర్ కానీ లేకపోతే ఫైట్ చేయాలనేటువంటి తపన కానీ లేకపోతే ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రతిపక్షం చూడాలనేటువంటి ఆలోచనలు కొంతమందికి ఉండవు. అందుకనే గడిచినటువంటి 9 మాసాలుగా అనేక మంది ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వారు అనేక కారణాలు చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు.